నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. ఇది బిరజాదేవి టెంపుల్ అండి. మహాశక్తిపీఠము, 18 శక్తిపీఠాల్లో ఒకటైన బిరజాదేవి. మనము గిరిజాదేవి అని అంటాము, అక్కడ బిరజాదేవి అని అంటారు. ఇక్కడ హోటల్లో తీసుకున్నామండి. 40 మెంబర్స్ వెళ్ళాము భువనేశ్వర్కి. అప్పుడు ఇలా హోటల్స్ దగ్గర ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము. ఒక 4 రోజులండి 3 హోటల్స్లో మేము బస చేశాము. చాలా చాలా బాగుండిందండి భువనేశ్వర్లో. మా ట్రిప్పు ఎంతో బాగా ఉండింది. బిరజాదేవి టెంపుల్ తర్వాత తారాతరణి అండి. ఇది కూడా శక్తిపీఠం అండి. ఇది తారాతరణి 51 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. బిరజాదేవము 18 శక్తిపీఠాల్లో ఒకటి, తారాతరణి 51 శక్తిపీఠాల్లో ఒకటండి. చాలా చాలా బాగుందండి. ఇది ఇంకా పెద్ద ఆలయం అండి. అసలు జన్మ ధన్యమైనట్లు అనిపిస్తుందండి ఇక్కడ చూస్తుంటే. ఎంత పెద్ద ఆలయమో ఇది. తర్వాత ఆ బోటింగ్ ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఇలా మేము బోటింగు వెళ్ళామండి. అందరూ ఇలా 2 టైమ్స్ వెళ్ళాము. చాలా పెద్దదండి బిరజాదేవి ఆలయము. తారాతరణి ఆలయము ఇంకా చాలా పెద్దది. ఇది తారాతరణిలోనేనండి. శిలాతోరణం లాగా ఇక్కడ ఉంది. అసలు ఆ ప్రదేశము ఎంతో ఎక్కువగా ఉందండి. ఆ ప్లేసు చుట్టూ తిరుగుతూ ఉంటే చాలా పెద్దదిగా ఉంది. భువనేశ్వర్లో అద్భుతంగా ఉన్నాయండి ప్లేసులన్నీ. ఇది పూరి జగన్నాథ్ అండి. పూరి జగన్నాథ్లో వీడియోలు తీయడానికి ఒప్పుకోలేదు, ఫొటోసే తీసుకున్నాము. ఇది సూర్య దేవాలయం. ఇది సూర్య దేవాలయంలో మనము తీసుకోవచ్చండి ఫొటోసు. ఇది తారాతరణి ఆలయమేనండి. ఇది చుట్టుపక్కల మొత్తము ఇలా తీసుకున్నాము. ఇది బోటింగ్లో నుంచి ఇలా హాయ్ చెప్పుకుంటూ ఉన్నామండి. 40 మంది కూడా ఒకే ఫొటోస్ తీసుకున్నాం మేము. బోటింగ్లో వెళ్ళేటప్పుడు ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. అసలు ఈ ట్రిప్పు ఎంతో బాగా ఉందండి. ఇది హోటల్ దగ్గర బిరజాదేవి ఆలయం. మొత్తము వైట్ బిల్డింగేనండి బిరజాదేవి ఆలయము. మహాశక్తి పీఠాలండి ఇవి. చూడదగిన ప్లేసులు. అసలు పూరిలో ఎన్నో ప్లేసులు ఉన్నాయి. ఇది సూర్య దేవాలయం. ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అండి. సూర్య దేవాలయము చాలా చాలా బాగుందండి. ఎంతో పెద్దదండి. అసలు ఈ ఆలయము ఎంత పెద్దది. దీనిలో 24 చక్రాలు ఉన్నాయండి. చాలా బాగుందండి సూర్య దేవాలయం. ఇది సూర్య దేవాలయమేనండి. ఇది బేడి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడ పూరి జగన్నాథ్ అండి. ఇది జగన్నాథ స్వామికి పిన్నమ్మ. జగన్నాథ స్వామికి ఉద్యానవనముడు అని కూడా అంటారు. ఇది ముక్తేశ్వర ఆలయం అండి. అసలు ఆలయాలన్నీ ఇదే విధంగా ఉన్నాయి. ఇది కేదార ఆలయం, కేదార గౌరీనాథ్. కందగిరి గుహలండి ఇవి. కందగిరి గుహల దగ్గర ఇలా ఫొటోస్ తీసుకున్నాం. సూర్య దేవాలయంలో ఇలా ఫొటోస్ తీసుకున్నామండి. ఇది హోటల్ రూము. మనం చేయి పెడితే మనం టచ్ చేసినట్టు సూర్య దేవాలయం దగ్గర కనిపిస్తుంది. తర్వాత మాల్కి కూడా మేము వెళ్ళొచ్చాము. ఇది కందగిరి గుహలు. చాలా బాగున్నాయండి కందగిరి గుహలు కూడా. తర్వాత సోమేశ్వర దేవాలయం కూడా చూసాము. అక్కడ ఫొటోసు నాట్ అలౌడ్ అండి. కాబట్టి మా సెల్లులన్నీ కూడా మేము వెహికల్లో పెట్టేసి వెళ్ళాము. అది ఇంకా చాలా ఉందండి. 18 జ్యోతిర్లింగాలలో ఒకటి సోమేశ్వర దేవాలయం. ఇది ముక్తేశ్వర్లోనండి. ముక్తేశ్వర్ కూడా చాలా ఎక్కువ ఉందండి ప్లేసు. చాలా చాలా చూడదగింది. ఎంతో బాగుందండి మా ట్రిప్పు. హ్యాపీగా ఎంజాయ్ చేశాము. ఇలా అప్పుడప్పుడు వేసుకోవాలి ట్రిప్స్.
ఇది గిండిచా ఆలయం దగ్గరండి. ఎంత పెద్ద ముగ్గు వేశారో చూడండి. ఆ ముగ్గు మధ్యలో కూడా నిలుచుకుని మేము ఫొటోసు తీసుకున్నాం. జగన్నాథ స్వామి. ఇది హోటల్ రూమ్లో వెకేట్ చేసేటప్పుడు తీసుకున్నామండి. మేము ఫస్ట్ భువనేశ్వర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మమ్మల్ని సన్మానం చేశారు. ట్రిప్కి వెళ్ళినప్పుడు మధ్యలో అక్కడ భోంచేసాము అండి. ఇది బిరజాదేవి ఆలయం. బిరజాదేవి ఆలయం కూడా బాగా పెద్దదిగా ఉందండి. ఇది గిండిచా సూర్య దేవాలయం. చాలా చాలా పెద్దదండి సూర్య దేవాలయం. ఇది పూరి జగన్నాథ్ ఆలయం అండి. ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉందండి. అసలు వెళ్ళడమే మేము పూరి జగన్నాథ్ కోసమే వెళ్ళామండి. అక్కడ కూడా ఫొటోసు నాట్ అలోడ్ కాబట్టి మేము ఫొటోస్ అన్నీ అక్కడ ఎక్కువగా తీయలేదండి.